దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈ దిన వాగ్దానము జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవార్లారా మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. ఆమేన్. చాలామంది ఈ దినాలలో నిరీక్షణ కలిగి ఉండి కోటలో ప్రవేశించలేకపోతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళు బంధకాలలో ఉన్నారు. అసలు ఈ కోట ఏమిటి అని ఆలోచన చేసినప్పుడు కీర్తనకారుడు 18వ కీర్తనలో ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 2వ వచనాన్ని చదువుతూ ఉన్నాను. యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు. జకర్యా గ్రంథంలో చెప్పబడినటువంటి కోట ఎవరు అని అంటే యెహోవా దేవుడే. కనుక ఆ కోటలో మనం ప్రవేశిస్తే మనకు రెండంతల మేలు దొరుకుతుంది, మేలు కలగజేస్తాడు. కానీ వెళ్ళలేకపోతున్నాం. ఆశ ఉంది, నిరీక్షణ ఉంది, కోరుకుంది, వెళ్ళలేక ఆశీర్వాదాలు మేళ్ళు పోగొట్టుకుంటున్నాం. కారణం ఏమిటంటే కొన్ని బంధకాలలో మనం ఉండి కోటలో ప్రవేశించలేకపోతున్నాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయంలో మనం చూసినప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక వ్యక్తి శృంగారమైన దేవాలయపు ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. లేవలేని పరిస్థితిలో ఉన్నాడు. ద్వారం దగ్గరే ఉన్నాడు. మందిరంలోకి వెళ్ళలేడు. మందిరంలో ఆశీర్వాదాలు పొందుకోలేడు. వాళ్ళని వీళ్ళని భిక్షమెత్తుకోవడమే. ఆ సమయంలో పేతురు యోహానులు వచ్చారు. వారిని తేరి చూచాడు ఏమైనా దొరుకుతుందని. కానీ పేతురు యోహానులు అన్నారు, మా దగ్గర వెండి బంగారాలు లేవు, కానీ నజరేయుడైన యేసు నామములో లేచి నడువమని చెయ్యి అందించినప్పుడు ఆ కుంటివాడు లేచి నడిచి వారితో పాటు మందిరంలోకి వెళ్ళినట్టుగా, దేవుని మహిమపరిచినట్లుగా మనం చూస్తాం. మనలో చాలామంది ఆ కుంటివాడిలాగా బంధకాలలో ఉండి ఆ కోటలో ప్రవేశించలేనటువంటి స్థితిలో మనం ఉన్నాం. నిరీక్షణ ఉంది, కోరిక ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ప్రవేశించలేకపోతున్నాం. బంధకాలు, ఏదో బంధకాలు, లోక సంబంధమైన, శరీర సంబంధమైన, సమాజ సంబంధమైన బంధకాల్లో మనం ఉండి మనము కోటలో ప్రవేశించలేకపోతున్నాం. ఎప్పుడైతే మనము ఆ బంధకాలను విడిచిపెట్టి కోటలో ప్రవేశిస్తామో రెండంతల ఆశీర్వాదాలు ఆయన మనకు, రెండంతల మేలు దయచేస్తానని ఆయన వాగ్దానం చేస్తున్నాడు. అట్టి విధమైనటువంటి వాగ్దానం మనం పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన దేవా, వందనాలు. మాలో ఎవరైనా బంధకాల్లో ఉండి లేవలేకుండా, దేవ కోటలో ప్రవేశించలేకుండా ఉంటే మమ్మల్ని క్షమించి సహాయం చేసి లేవనెత్తి కోటలో ప్రవేశించి మీరిచ్చే వాగ్దానాలు పొందుకునే గొప్ప భాగ్యం మాకు అందరికీ అనుగ్రహించమని యేసయ్య నామములో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.